రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయనను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లుగా తెలిపారు. రాజధానిలో చేపట్టబోయే వివిధ పనులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిన వేళ అమరావతి ఏ విధంగా స్వయం సమృద్ధి ప్రాజెక్టు అని వివరించారు. ఇప్పటి వరకు ఎన్ని పనులకు టెండర్లు పిలిచారు, నిధుల సమీకరణ తదితర అంశాలను అధికారులు మంత్రివర్గానికి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. దీనిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖలో లూలు మాల్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. విశాఖతో పాటు అమరావతి, తిరుపతిలోనూ మాల్స్ ఏర్పాటు చేయమని ఆ సంస్థను కోరామని సానుకూలంగా స్పందించిందని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడుల స్థాపనపై మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి మృతి చెందాక కడప జిల్లాకు ఆయన పేరు జత చేసి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చారని, దానిపై ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదని మంత్రివర్గం పేర్కొంది. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కడప పేరు తొలగించి వైఎస్ఆర్ జిల్లాగా మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేవుని గడపగా కడపకు చారిత్రక నేపథ్యం ఉందని గుర్తు చేసింది. నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు జత చేశారు తప్ప కేవలం పొట్టి శ్రీరాములు జిల్లా అని పెట్టి నెల్లూరును తొలగించలేదు కదా అన్న చర్చ జరిగింది. కడప అస్తిత్వాన్ని కాపాడేలా దాన్ని ఇకపై వైఎస్ఆర్ కడప జిల్లాగానే వ్యవహరించాలని మంత్రివర్గం నిర్ణయించింది.